ఇట్లా పొట్టు పొట్టు వచ్చిందనుకో శానిటైజరు మిమ్మల్ని మీ ఇంట్లో మిమ్మల్ని మెట్టుతో కొడతారు అంత అయిపోగొడితే. నమస్తే ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియోలో ఒక ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ ప్రాజెక్ట్ అయితే తయారు చేసాము. మనం చేపెట్టగానే ఆటోమేటిక్ శానిటైజర్ అనేది మన చేతిలో పట్టుద్ది అనమాట. కరోనాలో ఒక ఊపింది. ఆ ప్రాజెక్ట్ని అయితే మళ్ళీ రీక్రియేట్ చేసాము. అంటే అప్పట్లో మనం ఎయిర్ సెన్సార్ చేసాము, బట్ ఇప్పుడు అల్ట్రాసౌండ్ సెన్సార్ అయితే చేస్తున్నాము. కాబట్టి దీన్ని మీరు స్కూల్ ప్రాజెక్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే ఖచ్చితంగా చూడండి. మన వీడియోస్ని 90% సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు. త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకో. 90% ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాను చేసుకుని ఫ్రీనే కదా, ఎందుకు టెన్షన్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ గా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మందే వచ్చి మెసేజ్ చేయి, మాట్లాడుకుందాం, సెటిల్మెంట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కాంపోనెంట్స్ అన్ని మౌంట్ చేయడం కోసం కార్డ్బోర్డ్ బేస్ కింద యూజ్ చేస్తున్నాను అనమాట. ఎంటైర్ ప్రాజెక్ట్ కి పవర్ అవ్వాలంటే అట్లీస్ట్ 5 వోల్ట్ 6 వోల్ట్ పైన ఉండాలన్నమాట. అందుకోసమే 3.7 వోల్ట్ లిథియం అండ్ బ్యాటరీస్ 2 తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా డబుల్ టే బేస్ మౌంట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ క్యాండిడేట్ అయితే వీడిలోంచే మనకు అవుట్పుట్ అయితే వెళ్ళేది. బోర్డ్ ని ఆర్డినో యూనో అంటాం. ఈ బోర్డ్ కి కోడ్ అప్లోడ్ చేయాలి. ఆర్డినో కోడ్ అప్లోడ్ చేయడం చాలా సింపుల్. అది ఏ విధంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి కోడ్ ని పేస్ట్ చేయండి. అండ్ ఒకసారి కోడ్ ని వెరిఫై చేయండి, ఎటువంటి ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ టూల్స్ లోకి వెళ్ళి బోర్డ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్డినో యూనో అయితే ఆర్డినో యూనో, నేను యూజ్ చేస్తుంటే నేను పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పోర్ట్ లో COM5 లో కానీ COM3 లో కానీ మీకు ఏది చూపిస్తే ఆ పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కోడ్ అప్లోడ్ చేయండి. డన్, అంతే. ఇప్పుడు ఆర్డినో బోర్డ్ ని డబుల్ టైప్ వేసి బేస్ పైన అంటి చేయండి. 5 వోల్ట్ సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్ ఇది. దీన్ని కూడా డబుల్ టైప్ వేసి నేను స్టిక్ చేస్తున్నాను. అండ్ ఒకటి 9 వోల్ట్ HW బ్యాటరీ కావాలి. మనకు వాటర్ పంప్ యూజ్ చేయడం కోసం దానికి పవర్ అవ్వాలి కదా, అందుకోసమే ఈ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం. ఇది ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్. దీనికి 4 జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేశాను. సెన్సార్ పాజిటివ్ 5 వోల్ట్ కి గ్రౌండ్ కనెక్ట్ చేయండి. నెంబర్ 4 నెంబర్ 5 ట్రిగర్ అండ్ ఎకో పిన్స్ అయితే కనెక్ట్ చేయండి. రిలే మాడ్యూల్ కి 3 జంపర్ వైర్లు కనెక్ట్ చేసి రిలే మాడ్యూల్ ఇన్ పిన్ వచ్చేసి నెంబర్ 7 కనెక్ట్ చేయండి. అండ్ గ్రౌండ్ కామన్ కనెక్ట్ చేయండి. అండ్ VCC వచ్చి 3 వోల్ట్ కి అయితే కనెక్ట్ చేయండి. రిలే మాడ్యూల్ ఫస్ట్ టెర్మినల్ బ్యాటరీ పాజిటివ్ వైర్ అయితే కనెక్ట్ చేయండి. అండ్ సెకండ్ టెర్మినల్ లో మనం వాటర్ పంప్ పాజిటివ్ వైర్ కనెక్ట్ చేసి సరిపోయింది. 5 వోల్ట్ వాటర్ పంప్ అనమాట. దాని పాజిటివ్ వైర్ 5 వోల్ట్ రిలేకి సెంటర్ లో అయితే కనెక్ట్ చేయండి. అండ్ మనం బ్యాటరీ నెగిటివ్ వైర్ అండ్ వాటర్ పంప్ నెగిటివ్ వైర్ డైరెక్ట్ గా కలిపేసేయండి. తర్వాత కనెక్షన్స్ అయితే సమాప్తం. అండ్ శానిటైజర్ బాటిల్ని నిర్మించాలి. శానిటైజర్ కోసం యూజ్ చేస్తున్న కంటైనర్ కి హోల్ వేసి వాటర్ పంప్ ని అవతల తీసాను. అండ్ ఇదే కంటైనర్ అనమాట. అండ్ దీనికి ఒక ట్యూబ్ కావాలి, ఎందుకంటే శానిటైజర్ మనం బయటకు వచ్చి ఆ ట్యూబ్ నుంచి అనమాట బయటకు వచ్చేది. దాన్ని వాటర్ పంప్ కి కనెక్ట్ చేశాను. ఈ వాటర్ పంప్ ట్యూబ్ తీసుకుని మనం పైకి తీయాలన్నమాట. మనకు పై నుంచి ఒకటి రావాల్సినది దాని హోల్ లోనే బయటకు తీసాను. అండ్ ఈ ట్యూబ్ ని కూడా మనకి ఎంత మెజర్మెంట్ కావాలో అంత పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ కంటైనర్ లో వేసాను కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ ని మొత్తం నేనైతే ట్యూబ్ ని కట్ చేసేసాను. అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ కి డ్యూల్ టేప్ వేసి అయితే 2 పర్ఫెక్ట్ సెంటర్ లో అతికించండి. మనం హ్యాండ్ అడ్జస్టబుల్ పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి. అండ్ కంటైనర్ కూడా కదులుతూ ఉంటే డ్యూల్ టేప్ వేసి అతికిచ్చేసాను అనమాట. ఇంకా పర్మనెంట్ గా కదలదు. ఇంకా శానిటైజర్ పైప్ కూడా పర్ఫెక్ట్ గా నిలిచిపెడుతున్నాను అనమాట. అప్పుడు మనం చేపెడితే పర్ఫెక్ట్ గా ఎక్కడైనా మూమెంట్ పక్క పోకుండా మన చేతిలో పడే విధంగా ఫేకేసి చిన్న స్ట్రిప్ ని ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది. చూడండి, మన చేతిలో కరెక్ట్ పడుతుంది, పక్కన పడుకోకుండా. ఇంకా టెస్టింగ్, నేను శానిటైజర్ ప్లేస్ వాటర్ వేస్తున్నాను. మనం ఇప్పుడు శానిటైజర్ అంత బాటిల్ తెచ్చిపోయారంటే డబ్బులు బొక్క కాబట్టి వీడియోస్ కోసం వాటర్ వేస్తే సరిపోయింది. ఇంకా టెస్టింగ్ చూడండి. అన్ఫార్చునేట్లీ బ్యాటరీకి అయితే పవర్ అయిపోయింది. ఎప్పుడు చూడు నేను ఎప్పుడు బ్యాటరీలో పవర్ ఉండదు, అందుకోసం దీనికి ఒక పక్క ఛార్జ్ పెట్టాను. అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ కోడింగ్ అప్లోడ్ చేస్తే పవర్ ఇచ్చాను అనమాట. చూడండి, మీకు ఏ విధంగా పని చేస్తుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా పొట్టు పొట్టు వచ్చిందనుకో శానిటైజరు మిమ్మల్ని మీ ఇంట్లో మిమ్మల్ని మెట్టుతో కొడతారు అంత అయిపోగొడితే. కాకపోతే జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ మోటార్ లో ఆర్పిఎం తీసుకుంటే పర్ఫెక్ట్ సరిపోద్ది అనుకోండి, అది వేరే మ్యాటరు. చూడండి ఆటోమేటిక్గా ఎట్లా వర్క్ అవుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మనం 2 ఇయర్స్ బ్యాక్ ఏమో ఐఆర్ సెన్సార్తో చేసినాము. అండ్ ఇప్పుడైతే అల్ట్రాసోనిక్ సెన్సార్తో చేసాము. అండ్ పర్ఫెక్ట్లీ డన్. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి ఎంజాయ్ చేసినామని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియో, అంతవరకు బాయ్.